మిస్ వాళ్ళు మిస్సమ్మలు వరంగల్కు పోయిన సంగతులు చిన్నగా లేవు పోర్రి. అరే రే 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 వాళ్ళ ఆటలు పాటలు చూస్తుంటే సంబరం అనిపిస్తున్నది. కాకతీయులు ఏలిన కంచుకోట ఏకశిల నగరం పాత వరంగల్కు చేరుకున్నారు అందగత్తెలు. ప్రపంచం నుంచి వచ్చిన అందగత్తెలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు రామప్ప గుడికి, ఇంకో గ్రూపు వెయ్యి స్తంభాల గుడికి పోయినరు. యూరప్ దేశాల నుంచి వచ్చిన 35 మంది రామప్ప గుడికి చేరుకొని అక్కడ ఆడినరు పాడినరు. అచ్చమ్మల పల్లెటూరి పడుసు పిల్ల తీరుగా చీరలు కట్టి బతుకమ్మలాడినరు. ప్రపంచ వారసత్వ సైట్ గా పేరు పొందిన రామప్ప గుడి అందాలు చూసి ఆశ్చర్యంలో మునిగినరు. గుడిలో ఉన్న బొమ్మలను సెల్ ఫోన్లో ఫోటోలు దించుకున్నారు, సెల్ఫీలు కొట్టుకున్నారు. మంత్రి సీతక్క దగ్గరుండి వాళ్లకు ఏ లోటు లేకుండా చూసుకున్నది. అందగత్తెల చేతుల చెయ్యేసి మాట్లాడింది. మంత్రితోని సుందరీమణులు ఫోటోలు దిగినరు. కాకతీయుల కాలం నాటి పరిపాలన, వాళ్ళు కట్టిన గుళ్ళు, తవ్విన గొలుసు కట్టు చెరువులు, వాళ్ళ చరిత్రల గురించి తెలుసుకున్నారట. ఇక సర్కారు చేసిన ఏర్పాట్లు ఎప్పటికీ మర్చిపోకుంటున్నాయని సంబరపడకుండా చెప్పిండ్రట. ఇక తర్వాత బతుకమ్మ ఆటలు, కొమ్మకోయ నృత్యాలు, గుస్సాడి డ్యాన్సులు, ఒగ్గుడోలు మోతలు చూసి ఎగిరినంత పని చేసిండ్రట. తర్వాత రామప్ప చెరువు కట్ట మీదికి ఎక్కి అక్కడ చెరువు అందాలు చూసి మురిసిండ్రట. ఇక్కడ కూడా ఫోటోలు దిగిండ్రట. తెలంగాణ పట్టణాలే కాదు, పల్లెలు ఇంకింత అందంగా ఉన్నాయి, ఊర్లలో ఉండే సంస్కృతి గొప్పగా ఉన్నది అన్నట్టు మై మర్చిపోయినరట అందగత్తెలు. మన చేనేత వస్త్రాల నునుపుదనం, వస్త్రంలో ఉన్న కళ గొప్పగా నచ్చిందట వాళ్లకు. అందుకే వాటిని పట్టుకొని చూపిస్తున్నారు. తెలంగాణ జరూర్ ఆనా అనే దానికి అర్థం ఉన్నది. ఇక్కడికి ప్రపంచంలో ఉన్నోళ్ళంతా వచ్చి చూడాల్సినంత కళ ఉన్నది అని చెప్పిర్రట. రామప్పకు పోయిన అందగత్తెల సంగతి ఇట్లుంటే, వెయ్యి స్తంభాల గుడికి పోయిన 22 మంది బామలు గుడిలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసిండ్రట. ఓం నమ శివాయ అని బోలాశంకరుని తలుచుకుంటా పూజలు చేసిండ్రట. తర్వాత అయ్యగార్ల ఆశీర్వాదం తీసుకున్నారట. వెయ్యి స్తంభాల గుడి చూసి అరే ఇది ఎట్లా కట్టిండ్రు, ఏ టెక్నాలజీ లేని కాలంలో అని పరిశాన అయినరట. గుడికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం చూసి నోరు తెరిచినంత పని చేసిరట. మనసులున్న కోరికలను నంది చెవులో చెప్తే తీరుతాయనేది అయ్యగారు చెప్పే వరకు వరుస పెట్టి నాకే మిస్ వరల్డ్ కిరీటం దక్కాలి అని కోరుకున్నారట. ఇగో గిట్ల జరిగింది కాకతీయులు ఏలిన ఏరియాల ప్రపంచ ముద్దుగుమ్మల పర్యటన.